తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దళపతి విజయ్ ధాడికి ద్రవిడ కోటలు బద్దలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ప్రభంజనాన్ని సృష్టించింది. ఏకంగా 109కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని సాధించి అందరినీ విస్మయానికి గురిచేస్తూ టీవీకి అధినేత విజయ్ అవతరించారు. ఇక ఫలితాలు వెలువడడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. చెన్నైలోని టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటున్నాయి. అభిమానులు, కార్యకర్తలు, ఈలలు, కేకలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. అటు పార్టీ కార్యాలయం లోపల బయట ఎటు చూసినా దళపతి నినాదాలు వినిపించాయి. టీవీకే పార్టీ అభిమానుల జోష్ ఏ స్థాయిలో ఉందో మా ప్రతినిధి చరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పాలి. అయితే దళపతి విజయ్ 2024లో ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీ ఇవాళ తమిళనాడు రాజకీయాల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇవాళ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు చూస్తున్నట్లయితే దేశ ప్రజలు ఆశ్చర్యపోయేలాగా ఉన్నాయి. అయితే 110 స్థానాలకు పైగా విజయ్ పార్టీ కైవసం చేసుకోనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విజయ్ 2 ప్రాంతాల్లో పోటీ చేశాడు. 2 ప్రాంతాల్లోన గెలుపొందడంతో అయితే పార్టీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అభిమానులు కోలాహలం నెలకొంది. అయితే బాణసంచా పేల్చి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయన అభిమానులందరూ కూడా చెన్నైలోని టీవీకే పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా చూస్తున్నారు. అయితే పార్టీ కార్యాలయం ముందు ఉన్నటువంటి గేటుకు పూలమాలు వేసి అయితే భారీ ఎత్తున దిష్టి తీస్తూ వాళ్ళ సంబరాలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు టీవీకే పార్టీ గుర్తు అయినటువంటి విజిల్ని నోటితో ఊదుతూ విజిల్ సౌండ్ని అయితే మోగిస్తున్నారు. అయితే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే కౌంటింగ్ ప్రారంభమైందో మరో క్షణం నుంచే విజిల్ సౌండ్ అయితే కన్నా భారీగా వినపడుతుంది. మరోవైపు విజయ్ 2 స్థానాల్లోనూ పోటీ చేసి గెలవడంతో అయితే మరింత ఉత్సాహం నెలకొంది కార్యకర్తల్లో అని చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆయన అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. యాక్చువల్గా ప్రజలకు ఈ మారి ఒక చేంజెస్ కావాలని మేము నిండు రోజులుగా ఉండింది. మా అన్న విజయ్ గారు వచ్చి మాకు చాలా హ్యాపీ ఇచ్చారు. నెక్స్ట్ ఈ 5 years మాకు చాలా మంచిది చేశారు. దండిగా మాకు ప్రోగ్రామ్స్ దండిగా చేస్తారు అని మేము వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ గవర్నమెంట్ వచ్చి మాకు చేంజెస్ కావాలి. లాస్ట్ గవర్నమెంట్ ఇంకా మిగతా గవర్నమెంట్ అని చాలా మారి ఇయర్స్ కొద్దిగా వాళ్ళే ఉంటున్నారు. వీ వాంట్ సమ్ చేంజెస్. సో వి సెలెక్టెడ్ అవర్ విజయ్ అన్న. టీవీకే ఈజ్ ద బెస్ట్. సో చాలా థ్యాంక్స్. అంతే. చెన్నైలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా టీవీకే పార్టీకే, చెన్నై ఫుల్ టీవీకేనే. చెన్నై ఫుల్ మా అన్న విజయ్కే వేశారు. టీవీకే, ఆల్వేస్ టీవీకే ఈజ్ ద బెస్ట్. షూర్ దే విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ అస్. ఎందుకని విజయ్ పైన అంత హోప్స్ పెట్టుకొని? నేడు వచ్చిన బంధం కాదు అది. విజయ్ అంటే చాలా మన ఇంటి అబ్బాయి. మరి మాకు ఉండిన దానివల్ల విజయ్ అంటే నాట్ ఓన్లీ ఈ దీనికి వల్ల కాదు, ఎలక్షన్ వల్ల కాదు, ఎప్పుడు మేము విజయ్ అంటే మాకు ఒక క్రేజ్ తమిళనాడు పీపుల్కు. సో ఈ డిజర్వ్ ఇట్. తప్పకుండా ఇవాళ ఆయన్నే సీఎం అవుతారు. ప్యూర్లీ హిస్ హార్డ్ వర్క్ అండ్ ఏ పార్టీస్ ఆయనది కూడా లేదు. అలోన్, హీఈస్ అలోన్ అండ్ గాట్ హిస్ విక్టరీ. సో హ్యాపీ ఫర్ అస్.